ప్రైజ్ అలాడండి. ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరికి వందనాలు. ఈరోజు 31వ తారీఖు 12 నెల 2025. ఈ సంవత్సరం అంతా నేను సువార్త వెళ్ళడానికి దేవుడు ఎంతగానో సహాయం చేసినాడు. అంతేకాకుండా ఈ లాస్ట్ రోజు కూడా నేను సువార్తకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. దేవుని చిత్తం ఎలాగుంటే అలాగ జరుగుతుంది. నేను సువార్తకు వెళ్ళాలా వద్దా అనేది దేవుడిచ్చిన ఒక చక్కటి ఆలోచన నిమిత్తము నేను ఈ కాన్సెప్ట్ ఎంచుకున్నాను. దేవుడిచ్చిన ఆలోచన చెప్పున దీంట్లో ఇప్పుడు ఇంకా 2 సీట్లు మాత్రమే ఉన్నాయి. తాడిపత్రి పక్కల చుట్టుపక్కల ఎన్ని రోడ్లు ఉన్నాయో వాటి ఏమని పిలుస్తారో ఆ ఏరియా పేరు మాత్రం రాసింట దీంట్లో. ఒకటి అనంతపురం రోడ్డు, పొప్పూరు రోడ్డు, గుత్తి రోడ్డు, నంద్యాల రోడ్డు, కడప రోడ్డు, ఎల్లనూరు రోడ్డు, పుట్లూరు రోడ్డు అని ఒక చీట్లు వేసింటి దీంట్లోనే. అయితే ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. కేవలం 2 సీట్లు ఉన్నాయి ఇప్పుడు. ఒకటి ఎంటీ సీటు ఉంది, సువార్తకు వెళ్ళాలా వద్దా అనేది. ఇంకో సీటు వచ్చేసి అనంతపురం రోడ్డు ఉంది, ఇంకా లాస్ట్ రోడ్డు. అంటే అన్నీ తిరిగినాను. ఈ సంవత్సరం చివరి రోజు, లాస్ట్ రోజున ఈ రోజు కూడా నేను సువార్తకు వెళ్ళాలని పూనుకుంటున్నాను. దేవుడు చిత్తం ఎలాగుంటే అలాగ తెలిసిపోతుంది. అయితే ఈ సంవత్సరం అంతా మీరు ఏం చేసినారో నాకైతే తెలియదు, కానీ రేపటి దినాన నూతన సంవత్సరానికి అడుగు పెడుతున్నాము. మరి ఈ సంవత్సరం అంతా మీరు ఏం చేసినారో నాకు తెలియదు, కానీ నేనైతే ఈ సంవత్సరం అంతా దేవుని సువార్తలోను దేవుని సేవలోను బలంగా వాడబడినాను. ఇదైతే నేను నమ్ముతున్నాను, నేను నిజం చెప్తున్నాను. దేవుడు నన్ను ఈ సంవత్సరం అంతా దేవుని సందులో వాడుకొని సువార్తలో అనేక అంశాలు జరిగినాయి. కొన్ని చోట్ల కొట్టినారు, కొన్ని చోట్ల తిట్టినారు, కొన్ని చోట్ల విమర్శించినారు. ఎన్ని చేసినా కూడా నన్ను ఇంకా సజీవులోకి పెట్టినారు కదా. దేవునికి స్తోత్రం, ఎందుకు వందనాలండి. అంతేకాకుండా మొట్టమొదటి నేను సువార్తకు వెళ్ళినప్పుడు తేరన్నపల్లె కాడ ఇట కడకొలుగు రోడ్డు పోతాంటి. ఆడ ఫ్లెక్సీ చింపేసినారు, బైబుల్ చింపేసినారు, నన్ను నానా మాటలు తిట్టి ఎన్నికి పంపించినారు. ఆ తర్వాత గాంధీ కట్టకాడ వేరే వ్యక్తి నన్ను భయంకరంగా తిట్టినాడు. తిరిగితే మొసుడు కొడతామన్నాడు, బెదిరించినాడు. ఇంకోటి గుత్తి రోడ్లో పోతుంటే వేరే వ్యక్తి వెహికల్లో నిలబెట్టి అదే పనిగా ఫ్లెక్సీ కొట్టి నన్ను తిట్టి చాలా గొడవ చేసినాడు. అంతేకాకుండా మళ్ళా కడప రోడ్లో వేరే వ్యక్తి కొట్టినాడు, చెల్లు బాలు కొట్టినాడు. అతను కొట్టే దెబ్బకు స్పెట్స్ పగిలిపోయినాయి, చెవులో బడ్స్ కూడా పగిలిపోయినాయి. అట్లా కొట్టినాడు అతను. ఫ్లెక్సీలు కొట్టినారు, నోటికోసం తిట్టాను, ఇంకోసారి తిరిగితే కొడతామన్నారు. ఫోన్ చేసి 30 మందిని పిలిపించుకున్నాడు నన్ను కొట్టనీకి. అయితే ఎన్నో ఇబ్బందులు జరిగినాయి. బెంగళూరులో పోలీసులు పట్టవినారు సువార్త తిరుగుతుంటే. ఎన్నో చెప్పలేని జరిగినాయి. ఇంకా సేవకులు అనేక మంది స్టార్టింగ్లోనే అపరిచితులు తిరుగుతాను జాగ్రత్త అని వాళ్ళు వాట్సాప్లో పెట్టుకున్నారు. అతను ఇంకా నాకు తెలియదు ఎవరన్నారు. ఇంకా కొట్టినప్పుడు ఇంకా 2 ఏట్లు వేసింటే బాగుండనే వాళ్ళు ఉన్నారు. నేను ఎక్కువ శాతం ఎవరితో మాట్లాడడం లేదు, ఎవరో కలవడం లేదు. ఎందుకంటే నాకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళు మా మీదకి ఎక్కడ వస్తుందో, మమ్మల్ని ఎక్కడ కొడతారో తిడతారో అని వారు భయపడుతున్నారు. ప్లస్ నేను కూడా వెళ్ళటం లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఊరికి మాట్లాడతాం, వచ్చేస్తాను అంతే. ఏ మీటింగ్కి పోయినా, ఏ ఫంక్షన్ పోయినా కూడా ఎక్కువ డిస్కషన్ ఏమి ఉండదు. అయితే నాకు కొంతమంది సహకరించినారు సువార్త నిమిత్తము, ఇంకా కొంతమంది విమర్శించినారు. ఎంతమంది ఏం చేసినా కూడా సువార్త విషయంలో మటుకు దేవుడు నాకు ఏ ఇబ్బంది కలగకోకుండా ఈ సంవత్సరం అంతా, ఈ 2025 సంవత్సరం అంతా నేను 2024
11వ నెల 15వ తారీఖు స్టార్ట్ చేసినాను సువార్తను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగిస్తూనే ఉన్నాను. అనేక విధాలుగా చేసినాను. మొట్టమొదటిసారి పెద్ద బోర్డు వేసుకొని పోతా అంటిని. మళ్ళా సెకండ్ స్టెప్ ఏం చేసినా మళ్ళీ చిన్న బోర్డు చేసుకున్నాను. ఇంకా ఇక్కడి నుంచి ఇక్కడికి దిగేసుకున్నాను వాక్యాన్ని. టీ షర్ట్ మీద వాక్యము రాపించుకున్నాను. ఇంక ఇప్పుడు కొత్తగా సైకిల్ మీద చేస్తున్నాను. సైకిల్కి బోర్డు వేసుకొని అనేక ప్రాంతాలకు వెళ్తున్నాను. మళ్ళీ ఆ తర్వాత అయిపోయినాక నా సొంత ఆలోచనతో చేస్తున్నానా, లేదంటే దేవుని చిత్త ప్రకారం చేస్తున్నానా, లేదంటే ఏదైనా రూటుకు సువార్తకు వెళ్ళినప్పుడు నాకు అనుకూలంగా వెళ్తున్నానా అని చిన్న సందేహం కలగడం వల్ల దేవుడు ఒక ప్రేరణ కలిగించింటే వాటి నిమిత్తము ఇది దేవుడిచ్చిన చక్కటి ఆలోచనతో దీన్ని తయారు చేసి దీంట్లో డబ్బీలు వేసినాను. అంటే నా చుట్టుపక్కల ఎన్ని రోడ్లు ఉన్నాయో వాటి ఏమని పిలుస్తారో ఆ పేర్లు పెట్టినాను. ఆ రోడ్డు అని, అంటే అనంతపురం రోడ్డు, చుక్లూరు రోడ్డు, అట్లా రోడ్లని వేసుకున్నాను. కొన్ని ప్రాంతాలకు కడపకు నడుచుకుంటూ వెళ్ళాను, 3 రోజులు పట్టింది. నంద్యాలకు నడుచుకుంటూ పోయినాను, 2.5 రోజు పట్టింది. గుత్తికి నడుచుకుంటూ పోయినా 1.5 రోజు పట్టింది. అనంతపురంకు నడుచుకుంటూ పోయినా 2 రోజులు పట్టింది. ఇంకా ఎల్లనూరుకు నడుచుకుంటూ పోయినాను, పుట్లూరుకు నడుచుకుంటూ పోయినాను, పొప్పూరుకు నడుచుకుంటూ పోయినాను, యాడికి కూడా నడుచుకుంటూ పోయినాను. దేవుని కృప వల్ల నా మార్గం అంతట్లో ఆయన తోడు సహాయం చేసినాడు. ఈ సంవత్సరం అంతా నేను కాలినడకతో వెళ్ళినాను, సైకిల్లో వెళ్ళాను, ఇంకా వెహికల్లో వెళ్ళాను. అయితే నాకు ఏమి కావాలో వాటన్నిటిని దేవుడు సమకూర్చినాడు. ఎన్నో చోట్ల ఎక్కువ శాతం ఇబ్బంది కలిగిన సందర్భం ఏంటంటే, ఎక్కువ శాతం నైట్ పూట పనుకోవడానికి చాలా ఇబ్బంది కలిగింది నాకు. కొంతమంది సేవకులైన ఆశను కలిగించడానికి చాలా సందేహించినారు. ఎవరు మనస్ఫూర్తిగా అంగీకరించలేదు, మనస్ఫూర్తిగా పనుకోమని చెప్పలేదు. ఎక్కువ శాతం నేను సేవకులతో ఇబ్బంది పడినాను, విశ్వాసులతో ఇబ్బంది పడినాను. నాకు 100 మంది అన్యులు వచ్చి కొట్టినా కూడా భయం లేదు, కానీ ఒక్క సేవకుడు నన్ను ఏదైనా అంటే నేను చాలా బాధపడినాను. ఇక మీదట ఏం జరిగిపోతుందో తెలియదు నాకైతే. రేపటి దినాన నాది కాదు, ఏమి సంభవించిందో తెలియదు. రాకడ దగ్గరకు వచ్చింది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కానీ దేవుడు ఈ 2025 సంవత్సరం అంతా నన్నును నా కుటుంబాన్ని కాచి కాపాడినాడు. అంతేకాకుండా ఈ సువార్తకు నేను వెళ్ళడానికి నాకు సహకరించిన నా కుటుంబం కూడా చాలా మూల కారణం ఉంది. ఎందుకంటే నా భార్య ఒక దొబ్బుడు బండి దొబ్బుకుంటూ డైలీ 300-200 తెచ్చుకుంటూ నా పిల్లలను నన్ను సాకుతూ సువార్తలో పాల్గొనింది. నేను సువార్త వెళ్ళడానికి చాలా సహకారంగా నిలిచింది. అందుకే నా పిల్లలు కానీ అసలు నువ్వు వద్దు డాడీ అని ఇంతవరకు ఒక్క మాట కూడా అనలేదు. వాళ్ళు నాతో కలిసి సువార్తకు వచ్చినారు కూడా. అయితే ఎంతోమంది ఇంకా నా బంధువులు, నా స్నేహితులు కొంతమంది నన్ను అసహించుకున్నారు. అయినా కూడా నా కుటుంబం నన్ను ఏమాత్రం అసహించుకోలేదు. సువార్తలని ఇంకా నేను బలంగా వాడబడినాను. ఈ దినాన నేను ఇలాగున్నా అంటే అది దేవుని కృప. మొదట సాక్ష్యం సంపాదించుకోవాలనుకున్నాను. ఆ సాక్షిని ఇంట్లో సంపాదించుకున్నాను కాబట్టి నేను పొద్దు ఫుల్ టైం సేవకు సమర్పించుకొని ఫుల్ టైం సువార్త కూడా ప్రకటిస్తున్నాను. మొత్తం 2 పనులు చేస్తున్నాను. దేవుడు ఎంతగానో సహాయం చేసినాడు. ఇక మీదట ముందుకు వెళ్ళడానికి ఇక నూతన సంవత్సరం వస్తుంది. రేపటి దినాన 2025 పోయి 2026లోకి అడుగు పెడుతున్నాము. రేపు వచ్చే సంవత్సరంలో ఎలాగ వాడుకుంటాడో అది దేవునికే వదిలేస్తాము. ఎందుకంటే రేపటి నుంచి చింతించకండి ఆయన. ఇప్పుడు ఏ సమయంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి ఆ సమయాన్ని అంతా దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. అయితే మీ అందరికీ వందనాలండి. ఇంతవరకు నన్ను భరాయించినందుకు, ఇంతవరకు నేను ఎన్నో వీడియోలు పెట్టినాను, అన్ని వీడియోలు చూసి నన్ను ఆదరించినందుకు, ఇంకా సువార్తతో ప్రార్థించమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇది నా లాస్ట్ రోజున
చూస్తాం మనం సువార్తకు వెళ్ళాలా వద్దా, దేవుడు ఏ మార్గం చూపిస్తాడు అనేది దేవుడు మాటలు తెలిసిన కాక. దీంట్లో 2 సీట్లు ఉన్నాయి, ఓన్లీ అనంతం రోడ్డు, ఒకటి ఎంటీ సీటుని. ఈరోజు లాస్ట్ రోజు 2025. ఈరోజు సువార్తకు వెళ్ళాలని ఆశ ఉంది. లాస్ట్ చివరి వరకు నేను సువార్తలో కొనసాగాల్సిన ఆశ ఉంది. దేవుడు చిత్తం, ఆయన వెళ్ళమంటాడా వెళ్ళొద్దంటాడా చూస్తాను. చూస్తాం. తిప్పి ఇది తీసి కళ్ళు మూసుకొని ఒక సీటీ కళ్ళు మూసుకొని తీసుకొని ఈ పొద్దు సువార్తకు వెళ్ళాలా వద్దనేది దేవునికి అప్పగిస్తాం. ఎందుకంటే రేపు నూతన సంవత్సరం జరుగుతుంది, నైట్ ప్రేయర్ ఉంది, ఉదయం ప్రేయర్ ఉంది, పనులు చాలా ఉన్నాయి. కానీ సువార్తకు వెళ్ళాక ఆ తర్వాత మనం పని చూసుకున్నాం, దేవుడు మాటలు తెలిసినాక. వచ్చేసింది. అనంతపురం రోడ్డుకి మనం ఈరోజు సువార్తకి వెళ్తున్నాము. లాస్ట్ రోజు దేవుడు మాటలను దీవించిన గాక. ఆమేన్. ఈరోజు 31వ తారీఖు 12వ నెల 2025 లాస్ట్ రోజు మనం సువార్తకు, అంటే ఈ సంవత్సరం అంతా చివరి వరకు సువార్తలో పాల్గొనే అవకాశం దేవుడు నాకు అనుగ్రహించినాడు. దేవుడు మాటలను దీవించిన గాక. ఆమేన్. మీ అందరికి వందనాలండి. దేవుడు మాటను దీవించిన గాక. మరి రాబోయే సంవత్సరంలో కూడా మీ అందరినీ ఆ దేవుడు కాచి కాపాడి మీకు కావలసిన అవసరాన్ని తీర్చినట్టుగా ఆయన కృపను అనుగ్రహం మీ మీద కుమ్మరించను గాక. ఆమె దేవుడు మాటనించాక ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. లాస్ట్ సంవత్సరం కనుక మహాపరిశుద్ధమైన దేవాతి దేవునికి స్తోత్రమైన, రాజుల రాజా, ప్రభుల ప్రభానికి స్తోత్రం తండ్రి. అవునైనా ఈ సంవత్సరం అంతటి తండ్రి సజ మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి తండ్రి మీ దగ్గర భద్రపరుచుకునే వారికి స్తోత్రములు తండ్రి. మరొక నూతన సంవత్సరం పెడుతున్నాగా తండ్రి, నీ కాపుదల దయచే తండ్రి. నేనే సజ నన్ను ఆదరించిన వారికి, నాకు సహకరించిన వారికి, ప్రతి కుటుంబాన్ని మీరు బహుగా ఆశ్రయించమని, బిడ్డల జీవితంలో గొప్ప కార్యం జరిపించమని తండ్రివా. అయినా ఈ దినాన తండ్రి సజ ఇంకా మాలో తప్పులు పొరపాటును క్షమించమని, అలాగే సువార్త వెళ్తున్నాగా లాస్ట్ రోజు తండ్రి మీరే నాకు కాపుదల దయచేసి నా ప్రాణంతో మీరు తోడు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.